హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కదా. ఆరాధనతో పాటు మరి ఈరోజు 8వ రోజు ఉపవాస ప్రార్థన 29. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి చాలామంది జీవితాల్లో మరి ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నది నేను విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. మరి ఇన్ని రోజులు మేము ఇంటిలో ఉండి మేము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ మిగిలిన రోజులన్నీ కూడా మేము మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనలో మేము పాలు పొందుతామని చెప్పిన వారిని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే చాలామంది ఇళ్ళలో ఉండి ఉపవాసము మరి చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఒక పూట ఉండి ఉపవాసం చేస్తూ ఉన్నారు. కొంతమంది 2 పూట్ల ఉపవాసం ఉండి ఒక పూట భోజనం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క ఆశను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ విధముగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ 40 రోజులలో దేవుడు ఊహించలేని గొప్ప కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో నిర్లక్ష్యం చేసి ఉపవాసాలు ఉండకుండా ప్రార్థన చేసుకోకుండా ఉంటున్న వారు సహితము మరి ఏం చేయబడాలంటే ఈ మాటల ద్వారా మీరు కూడా ప్రోత్సాహపరచబడి ఇప్పటి నుంచైనా మరి ఉపవాసం ఉండకుండా ఉంటున్న వాళ్ళు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సమర్పించుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇక ఉపవాస ప్రార్థనలో అనేకుల యొక్క బలిపీఠాలు, పడిపోయిన బలిపీఠాలను దేవుడు ఆయన కట్టేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నేను రేపు మందిరంలో ఏ వాక్యము చెప్పాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు మాట్లాడాడు. మరి ఈ యొక్క ప్రార్థన బలిపీఠాన్ని గురించి నీవు మాట్లాడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏ బలిపీఠం అంట? ప్రార్థనా బలిపీఠాన్ని గురించి మాట్లాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనేకుల జీవితాల్లో నన్ను నమ్ముకున్న వారుగా ఉంటున్నారు, నాకు ప్రార్థన చేస్తున్న వారుగా ఉంటున్నారు, కానీ వారి హృదయాలు దూరంగా మరి ఉన్నాయి. మరి వారి యొక్క బలిపీఠాలు పడిపోయినవిగా మరి ఉన్నాయి. అయితే మరి ప్రతి ఒక్కరి యొక్క బలిపీఠాలు కట్టబడలాగున మరి ప్రార్థనా బలిపీఠం గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, బలిపీఠము అంటే ఏం చెప్పండి? అక్కడే మనం చూస్తున్నాం. బలిపీఠము అనగా మరి ఆ బలిపీఠం మీద ఏం అర్పిస్తారంట? బలులు అర్పించేవారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. కదా, పాత నిబంధన గ్రంథములో మరి చూచినప్పుడు మరి బలులు అర్పిస్తున్నారు కదా. దేని మీద అర్పిస్తున్నారంట? బలిపీఠం మీద అర్పిస్తూ ఉన్నారు. ఆ బలిపీఠాలు ఏ విధంగా కట్టబడ్డాయంట? అవి రాళ్లతో కట్టబడినవిగా ఉన్నాయి, మరి కర్రలతో కూడా కట్టబడినవిగా మరి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ బలిపీఠాల పైన మరి బలులు అర్పిస్తున్నారు. ఎటువంటి బలులు అర్పిస్తున్నారంట? దాని మీద మరి పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ మరి ఉంటున్నారు. అపరారార్థ పరిహారార్థ అర్పిస్తూ మరి ఉన్నారు. సమాధానార్థమైన బలులు మరి అర్పిస్తూ మరి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా మరి యొక్క
మరి పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా బలులు ఏం చేయబడ్డాయంట, అర్పించబడ్డం చూస్తూ ఉన్నాం. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏమి జరుగుతూ ఉందంటే, పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తున్నారంట, పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ మరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కదా. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తున్నారమ్మా, పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ మరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ యొక్క బలుల మూలకంగా ఏమి జరుగుతూ ఉందంటే, మరి ఒక వ్యక్తి యొక్క పాపం ఏం చేయబడింది, పరిహరించబడింది అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ కదా. ఈ యొక్క వ్యక్తి యొక్క పాపం ఏం చేయబడింది, పరిహరించబడింది. అర్పించిన పద. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క పాప పరిహారార్థ బలులు, అపరారార్థ పరిహారార్థ బలులకు బలులు అర్పించడం జరుగుతూ ఉంది. కానీ హల్లెలూయా, మరి ఇక్కడ చూస్తుంటున్నాం, వారి జీవితాలలో, వారి హృదయంలో బలి అర్పించబడ్డం జరగడం లేదు. కానీ బహిరంగంగా బలులు అర్పించడము జరుగుతూ మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. వ్యభిచారం చేస్తేనే మరి పాపము అని ఎక్కడ రాయబడిందంటే, మరి పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారము చేస్తే పాపము అని వ్రాయబడింది. ప్రైజ్ లార్డ్. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమి వ్రాయబడిందంటే, వ్యభిచారముతో చేస్తేనే పాపము కాదు, కానీ అయితే మోహపు చూపుతో చూడడం వలన ఆ వ్యక్తి ఏం చేసిన వాడుగా ఉన్నాడంట, మరి వ్యభిచారము చేసిన వాడుగా ఉన్నాడు, పాపము చేసిన వాడుగా మరి ఉన్నాడు అని చెప్పేసి మరి వ్రాయబడి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే పైన చేసిన పాపానికి బలి ఏం చేస్తున్నారు, పాత నిబంధన గ్రంథంలో అర్పిస్తా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అంతరంగంలో ఏం జరగడం లేదంట, మార్పు లేదు. ఏం లేదు చెప్పండి, అంతరంగంలో ఏమీ మార్పు లేదు. హల్లెలూయా. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం, మరి అంతరంగంలో ఏం జరుగుతూ ఉందంట, మార్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో బలులు అర్పించడం వలన అవి పాపములను కడిగివేయడం లేదు, కానీ అవి ఏం చేస్తున్నాయంట, మరి పాపమును కప్పిపుచ్చినట్లుగా మనం ఉంటా ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపమును కడిగి అది పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఏం చెప్పండి, కొత్త నిబంధనలు ఏమంట, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచును. హల్లెలూయా కదా. యేసు రక్తము మనలో ఏం చేసేదిగా ఉందంటే, అది బహిరంగంగాను అంతరంగములో ఉంటున్న పాపమును త్రికరణ శుద్ధిని కలగజేసేదిగా ఉంది మరి యేసు రక్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మరణించాడు, మూడవ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కదా. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము ద్వారా ఏమి లేదంట, పాప క్షమాపణ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువైన రక్తము ద్వారా మనకు ఏమి దొరికిందంట, మనకు పాప క్షమాపణ మనకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి మనుషుని యొక్క జీవితంలో
మరి ప్రాణము, ఆత్మ, శరీరం అని 3 ఉన్నాయి. ఉన్నాయా లేదా చెప్పండి? మనకు ప్రాణం ఉందా? ఆత్మ ఉందా? శరీరం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ శరీరము ఏ విధంగా ఉందంటే, హల్లెలూయా, ఈ శరీరముతో మనం ఏం చేయము? మనం ఈ శరీరంతో ఏం చేయమంట? మనం పాపం చేయము. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న దాన్ని బట్టి ఈ శరీరంతో మనం ఏం చేయము చెప్పండి? మనము పాపము చేయము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే శరీరంతో పాపము చెయ్యము కానీ, హల్లెలూయా, అయితే ఆత్మలో ఏం జరుగుతూ ఉందంట? ఏం జరుగుతూ ఉంది అంటే, ఎలాగ ఆత్మలో పాపం జరుగుతూ ఉందంట? ఆలోచనను బట్టి, మనసుకు కలిగిన ఆలోచనను బట్టి ఏం చేస్తున్నామో పాపము చేయడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. మందు తాగకూడదు. ఏం తాగకూడదు? మందు తాగడము తప్పు, పాపము అని చెప్పేసి, హల్లెలూయా, దేవుని వాక్యంలో చూస్తాం. త్రాగుబోతులు, మరి ఇంకా అనేకమైన పాపములు చేసిన వారు పరలోక రాజ్యానికి వాళ్ళు చేరలేరు. హల్లెలూయా. చూడండి, ప్రభువు నమ్ముకున్నానని చెప్పి మరి త్రాగకుండా మరి ఉంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. అయితే కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే, ప్రభువుని నమ్ముకున్నారు, నేను మందు కొట్టకూడదని వారికి తెలుసు. అయితే ఆత్మలో ఏమి కలుగుతూ ఉంది? ఎవరైనా త్రాగుతూ ఉంటే లోపల ఏం కలుగుతుందంట? త్రాగాలి. హల్లెలూయా. అంటే అవకాశం వస్తే ఏం చేస్తూ ఉన్నారు? తాగుతూ ఉన్నారు. అడిగితే ఏమంటారు? నేను తాగలేదు సార్, వాళ్ళు నన్ను బలవంతం చేశారు కాబట్టి నేను ఏం చేశాను? నేను తాగినాను. చూడండి, ఇక్కడ శరీరము ఏముందంటే, నేను తాగకూడదు, నేను వ్యభిచారము నేను చేయకూడదు, నేను మోసం చేయకూడదు, నేను అన్యాయం చేయకూడదు, నేను అక్రమంగా జీవించకూడదు అని పైన ఉంటా ఉన్నారు. కానీ అయితే మనసులో ఏముందంట? అవకాశం వస్తే చేయడానికి. అదే సినిమాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు సినిమాలు చూడొచ్చా? చూడకూడదు. హల్లెలూయా. సినిమాలు మేము చూడము, మనము చూడము. హల్లెలూయా. అయితే శరీరంలో కోరిక ఏంటి? ఆ సినిమా చాలా బాగుందంట అంటే నీ హృదయంలో ఏం కలుగుతూ ఉంది? ఆ సినిమా చూడాలన్న కోరిక నీలో ఏమవుతుందమ్మా చెప్పండి? లోపల కలుగుతా మరి ఉంటా. అంటే నీ మనసులో ఏం కలుగుతూ ఉంది? చూడాలని. హల్లెలూయా. అవకాశం వస్తే ఏం చేస్తావు? అవకాశం వస్తే ఏం చేస్తారు చెప్పండి? చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఆ మనసులో లేదు చూడకూడదు అని. హల్లెలూయా. ఎక్కడ లేదంట? మనసులో లేదు చూడకూడదని. ఆ పాపము చేయకూడదు అని మనసులో లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనసులో ఏముందంట? హృదయములో ఏముందంట? అవకాశము వస్తే హల్లెలూయా. పంది ఉంటుంది కదా, దానికి బాగా స్నానం చేయించండి. ఏం చేయించాలి చెప్పండి? బాగా స్నానం చేయించి, హల్లెలూయా, ఇంకా దానిని ఒక చైన్ వేసి కట్టి పెట్టిండండి, కుక్కను కట్టేసినట్ల.
హల్లెలూయా. మరి పొరపాటున ఆ పందికి ఉన్న చైన్ తెగిపోయింది అనుకోండి, ఆ పంది ఎక్కడికి పోవాలని ఇష్టపడుతుంది? ఎక్కడికి పోవాలని ఇష్టపడుతుంది? దాని మనసులో ఏముందంట? ఎప్పుడు మురికిలో పోదామన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రె పిల్ల యొక్క మనస్తత్వము ఏమంటే, బురద అంటుకున్న బురదను ఏం చేస్తుందంట? అది నిద్రించుకునేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ప్రాణ ఆత్మ శరీరము మూడు కలిస్తేనే ఎవరు? మనుషులు. పశువులకి ఏం లేదంట, ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ దానికి ఏం లేదు, దానికి ఆత్మ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఈ పడిపోయిన బలిపీఠాలు, ఏ బలిపీఠాలంట? పడిపోయిన బలిపీఠాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజులు అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా వారందరూ అతని దగ్గరికి వచ్చి 18:30 అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడబోయి ఉన్న కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి. మూడవ మారును చేయనడుగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇజ్రాయెల్ 12 గోత్రాల వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పడిపోయిన పరిస్థితి.
ఎటువంటి పరిస్థితి? పడిపోయిన పరిస్థితి. వారి జీవితంలో ఎటువంటి మనస్సును కలిగిన వాళ్ళుగా ఉన్నారంటే ద్విమనస్సును కలిగిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ఎన్ని మనసులండి? ద్విమనస్కులై మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మరి వారి జీవితంలో మరి నిరీక్షణను కోల్పోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు. వారి జీవితాలలో ప్రార్థనను మరిచిపోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు. వారి జీవితంలో దేవుని స్తుతించడము మరిచిపోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు. మరి దానిని బట్టి ఏలియా ఆ ఇజ్రాయేల్ ప్రజలతో అంటా ఉన్నాడు, మీరు ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో మీరు తడబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా దేవుడైతే మరి యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి ఆరాధించండి, బయలుదేవుడైతే బయలుదేవుణ్ణి మీరు ఆరాధించండి అంటా ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వీరు ఏ విధంగా ఉన్నారంట? రెండు తలంపుల మధ్యలో తడబడుతూ మరి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తడబడుతున్నారంట? ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? తడబడుతున్నారు. ఎందుకంటే వీరు ఎక్కడ ఉన్నారంటే వీరు ఆహాబు రాజు దగ్గర ఉన్నారు, యెజబెలు దగ్గర ఉన్నారు. మరి వారి యొక్క భయముతో నిండుకున్న వాళ్ళుగా వీరు ఉంటా ఉన్నారు. దానిని బట్టి వీరి జీవితాల్లో ఏమి కోల్పోయారంటే ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. దేవుని సన్నిధిని కోల్పోయిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. అనగా వీరి జీవితాల్లో ఏమి పడిపోయిందంట? ప్రార్థనా జీవితము, ప్రార్థనా బలిపీఠం ఏమైపోయింది? పడిపోయినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ పడిపోయిన యొక్క బలిపీఠాన్ని ఏం చేయాలి? కట్టాలా? హల్లెలూయా. కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ఏం చేయాలి? యెహోవాయే దేవుడని వారు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలంట? ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు, దేవునిని మర్చిపోయిన వారు ఏమి తెలుసుకోవాలంట? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి అని మరి 12 రాళ్లను ఏం చేస్తున్నాడంట? తీసుకొని దానితో బలిపీఠము కట్టడము జరుగుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. మరి ఏలియా మరి బయలు ప్రవక్తలతో సవాలు విసరడం మనం చూస్తూ ఉన్నాం. మరి అదంతా కూడా మనకు తెలుసు. మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడి దహన బలిపీఠం ఏం చేయబడిందంట? దహించబడింది. హల్లెలూయా. బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత చేసినా ఏం చేసినా మరి ఏ కార్యం కూడా జరగలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలిపీఠాన్ని దహించి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంట? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పటి నుంచి ఇజ్రాయేల్ ప్రజల యొక్క బలిపీఠాలు ఏం చేయబడ్డాయంట? ప్రార్థన జీవితాలు కట్టబడినవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దావీదు మహారాజు అంటాడు చూడండి, కీర్తనలు 141వ కీర్తన 2వ వచనం. 140. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దావీదు అంటాడు, ప్రభువా నా ప్రార్థన ఏ విధంగా అంట, ధూపం వలె నీ సన్నిధికి చేరాలి. హల్లెలూయా. చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి ఏం కావాలంట, అంగీకారంగా ఉండాలి. అనగా నా ప్రార్థన ఎలాగ ఉండాలి, ఈ విధంగా ఉండాలయ్యా. హల్లెలూయా. కన్నడలో ఒక పాట ఉంది, ನನ್ನ ಬಾಯಿಯ ಮಾತುಗಳು ನನ್ನ ಹೃದಯದ ಧ್ಯಾನವು ನಿನಗೆ ಸಮರ್ಪಿತವಾಗಿರಲಿ. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರೇ, ನನ್ನ ಬಾಯಿಯ ಮಾತುಗಳು ನನ್ನ ಹೃದಯದ ಧ್ಯಾನವು ನಿನಗೆ ಸಮರ್ಪಕವಾಗಿರಲಿ. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರೇ, ಬೇಕೆಂದು ಪಾಪವ ನಾ ಮಾಡದಂತೆ ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ಬೇಕೆಂದು ಪಾಪವ ನಾ ಮಾಡದಂತೆ ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ನನ್ನ ಬಾಯಿಯ ಮಾತುಗಳು ನನ್ನ ಹೃದಯದ ಧ್ಯಾನವು ನಿನಗೆ ಸಮರ್ಪಿತವಾಗಿರಲಿ. పరిశుద్ధనాదంత దేవరే. హల్లెలూయా. నా మాటలు నా హృదయ ధ్యానము ప్రభువా నీకు ఎలాగుండాలంట, నీకు అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. కదా మన పెదవులతో చేస్తున్న ప్రార్థన, హల్లెలూయా, అది ఎక్కడి నుంచి చేయాలంట, హృదయములో నుంచి మనం చేయాలి. హల్లెలూయా. హృదయములో నుంచి చేసిన ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు కదా. ఇజ్రాయేల్ ప్రజలకు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. శ్రమల లాకమునపు వారు ఏం చేశారంట, వారు దేవుని విడిచి తిరిగిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మరి వారు యొక్క శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనను ఏం చేయలేదంటే మరి కొన్ని సందర్భాల్లో అంగీకరించలేదు. వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేను అడిగానా మిమ్మల్ని అంటాడంట. మిమ్మల్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేను చెప్పానా? హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు పెదవులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మీరు చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి, పెదవులతో చేసే ప్రార్థన కాదు. మీ ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి, హృదయములో నుంచి. హల్లెలూయా. హృదయములో నుంచి వచ్చే ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంట, అంగీకరించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా మన జీవితంలో మరి బలిపీఠం ఏమని చెప్పండి, బలిపీఠం ఏమంట మనం చూస్తున్నాము. బలిపీఠము మీద దహన బలులను అర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బలిపీఠం మీద మరి ధూపము వేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే మన జీవితాల్లో బలిపీఠము ఏది? హల్లెలూయా. మన జీవితంలో బలిపీఠం ఏం చెప్పండి, హృదయం అనేది అంటే మన జీవితంలో మరి బలిపీఠముగా మరి ఉంటుంది. హల్లెలూయా. ఇది ఏ బలిపీఠం? ఇది ఎవరికి సంబంధించిన బలిపీఠము? దేవునికి సంబంధించిన బలిపీఠం. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు
లోకానుసారంగా జీవించాము. అయితే ప్రభువుని నమ్ముకున్న తరువాత ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి ప్రభువుకు మన హృదయాలు ఇవ్వడం వలన మన హృదయాలు ఏం చేయబడ్డాయంట? దేవునికి బలిపీఠంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఎవరికి బలిపీఠంగా మార్చబడ్డాయి? ఈ బలిపీఠం ఎవరిది? ఈ హృదయం ఎవరిది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, మనం ఏమైంటున్నామంట? దేవుని ఆలయమై ఉన్నాము అనగా మనం ఏమైంటున్నామంట? దేవునికి బలిపీఠమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఏమైనా చెప్పండి, దేవునికి బలిపీఠమై ఉంటా ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ బలిపీఠాన్ని కదా దేవుని ఆలయము దేవుని బలిపీఠం అనేది ఎటువంటిది చెప్పండి? పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఈ బలిపీఠాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని ఏం చేస్తారంట? వారిని పాడు చేయను. ఈ దేవాలయం ఈ ఆలయం ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడంట? వారిని పాడు చేయును. హల్లెలూయా. అందుకనే ఈ బలిపీఠాన్ని మన జీవితంలో ఏమి కాకుండా కాపాడుకోవాలంట? పడిపోకుండా, పాడు కాకుండా మన జీవితంలో మనము కాపాడుకునే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా బలిపీఠము అంటే అర్థం ఏమంటే దేవునిని కలుసుకునే స్థలం. ఏం చెప్పండి? బలిపీఠము అంటే ఏం చెప్పండి? దేవునిని కలుసుకునే స్థలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మొట్టమొదటిగా చూస్తుంటున్నాం, ప్రార్థనా బలిపీఠములో మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. హల్లెలూయా. నీవు ఏం చేయనప్పుడు? నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అనగా ఎవరితో సహవాసం చేయాలంట? మనము దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠము అంటే మొట్టమొదటిగా దేవునితో సహవాసము చేయడము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన జీవితంలో దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామంట? మనం ఎదిగేవాళ్ళుగా ఉంటాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా ఆత్మీయ జీవితములో బలపడాలి అంటే మన జీవితంలో ఏం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. కదా తలుపు వేసుకొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏం చేయాలంట?
రహస్యమందు చూచుచున్న నీ దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా కదా. మందిరానికి వచ్చి ప్రార్థన చేయడము వేరు. హల్లెలూయా. అయితే వ్యక్తిగతంగా ప్రార్థన చేయడము వేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. మందిరానికి వచ్చినప్పుడు ఇంట్లో ప్రార్థన చేయని వాళ్ళు కూడా మందిరంలో గట్టిగా ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. ఇంట్లో ప్రార్థన చేయని వారు కూడా కొంతమంది, అందరు కాదు, మందిరంలో ఏం చేస్తారంట? బాగా గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. అయితే వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేయరు? ఇంట్లో ప్రార్థన చేయరు. దేవుడు ఎక్కడ చూసేవాడుగా ఉన్నాడంట? నీవు రహస్యమందుని ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనను దేవుడు చూసేవాడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. మన సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా బాగా ఇంట్లో కూడా బాగా ప్రార్థన చేస్తారు, ఇక్కడ కూడా ప్రార్థన చేస్తారు. అయితే కొంతమంది హల్లెలూయా ఇక్కడ గట్టిగా ప్రార్థన చేస్తారు, ఇంట్లో ప్రార్థన ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మందిరంలో ప్రార్థన చేయాలి, తర్వాత ఇంటిలో కూడా రహస్యంగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మీయతలో, ఆత్మ జీవితంలో వాళ్ళు ఎదిగే వాళ్ళుగా ఉంటారు, బలము పొందుకునే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రార్థనే లేదనుకోండి, ఏముంటుందంట వాళ్ళ ఆత్మీయ జీవితం? వాళ్ళ ఆత్మీయ జీవితము అంతంతే. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దేవుని కోసం వాళ్ళు నిలబడలేరు. దేవుని కోసం నిలబడతారా? నిలబడలేరు. దానికి కారణం ఏమంట? వారి జీవితంలో ప్రార్థన లేదు. హల్లెలూయా. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు జీవితాల్లో ఏముందంట? ప్రార్థన మరి ఉంటా ఉంది. దావీదు జీవితంలో ఏముంది? ప్రార్థన మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ప్రార్థన ఉంది కాబట్టి వారు ఏం చేశారంట? ఆత్మీయ జీవితంలో ఎదిగారు కాబట్టి వాళ్ళు ఎదురుగా వచ్చి అగ్నిగుండము వచ్చి నిలబడినా, హల్లెలూయా, ఆ అగ్నిగుండానికి భయపడలేదు. సింహాల బోనులో, సింహం గుహలో వేస్తారన్న ఆజ్ఞ వచ్చినప్పటికీ కూడా భయపడ్డారా? భయపడలేదు. ఎందుకంటే వారి జీవితంలో ఏముందంట? ప్రార్థన జీవితం అంటే దేవునితో సహవాసం చేసేది. హల్లెలూయా. దానియేలు జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 మారు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఆ యొక్క మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 3 సార్లు 3 మారు ప్రార్థన చేస్తా మరి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడంట? దేవునితో సహవాసము చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదు జీవితంలో ఆత్మలో ఏ విధంగా ఉన్నాడంట? బలము కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. సింహాల గుహలో వేస్తారన్నా కూడా భయపడలేదు. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తారన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదంట? వాళ్ళు భయపడలేదు, పిరికి పందలు కాలేదు. ఎందుకు కాలేదు అంటే మా దేవుడు మమ్మల్ని రక్షించాడని సమర్థుడు. ఒకవేళ సచ్చినా పర్వాలేదు. హల్లెలూయా. మేము సలాము కొట్టి గులాములు మేము కాలేము. హల్లెలూయా. అంటే ఆత్మలో మండుచున్న జీవితము వీళ్ళది. కారణం ఏమంటే వీరి జీవితంలో ప్రార్థన బలిపీఠము వీరి జీవితాల్లో మరి ఉంటా ఉంది. హల్లెలూయా కదా. సంఘంలో అనేకుల జీవితాల్లో బలహీనంలో అయిపోవడానికి కారణం ఏమంటే ప్రార్థన బలిపీఠాలు సరిగా లేవు. ఎలా లేవంట? ప్రార్థన సరిగా లేదు. ఎందుకంటే ఏ గాలి వస్తే ఆ గాలి కొట్టుకుని పోయేటట్లుగా మరి ఉంటుంది. అయితే ప్రార్థన బలిపీఠం సరిగా ఉంటే ఎలా ఉంటుందంట?
వాళ్ళు ఎన్నడూ కూడా కదల్చబడరు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎన్నడూ కూడా కదల్చబడని సియోను కొండలాగా మరి ఉంటారంట. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, సచ్చినా బ్రతికినా నా దేవుని కోసం నేను జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో అంట, వారి జీవితంలో ప్రార్థన బలిపీఠము కట్టబడినప్పుడు, రహస్యమందున్న చూచుచున్న దేవునికి వారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకనే మరి ఇప్పటి నుంచి ఏం చేయాలంట, ప్రార్థన బలిపీఠం కట్టబడని వాళ్ళు ఏం చేయాలంట, ఈ రోజు నుంచి నేను నా యొక్క ప్రార్థన జీవితాన్ని ఏం చేస్తానో నేను కట్టుకుంటాను. నా ప్రార్థన బలిపీఠాన్ని నేను ఏం చేస్తానో నేను కట్టుకుంటాను. రహస్యమందున్న నా తండ్రికి నేను ఏం చేస్తానో నేను ప్రార్థన నేను చేస్తాను. హల్లెలూయా. ఆ విధంగా ఈరోజు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయాలంటే ఏదో అవసరాల కోసం వచ్చి పోతే అద్భుతమా? హల్లెలూయా కాదు. కానీ దానియేలు వలె ప్రార్థన జీవితం, సహవాసం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, దేవుని దూత అంటది, దానియేలు నీవు బహుప్రియుడవు. హల్లెలూయా. దేవునికి ఇస్తావు. ఎందుకు ప్రియుడయ్యాడు దేవునికి దానియేలు? హల్లెలూయా. దానియేలు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని ప్రేమించలేదంట, లోకాన్ని ప్రేమించలేదు. లోకంలో ఉన్న రాజును ప్రేమించి రాజు చెప్పినట్లుగా చేయలేదు. ఏ మనుషులు చెప్పినట్లుగా చేయలేదు. ఎవరికి తల వంచలేదు. దేవునినే ప్రేమించాడు. దేవుని నామాన్ని హెచ్చించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ప్రతిరోజు రహస్యమందున మన తండ్రి మనం ఏం చేయాలి? ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తుంటున్నాం లేవియ కాండము 6వ అధ్యాయం 13వ వచనం. ప్రార్థన అంటే ఎటువంటి స్థలమో ఒకసారి చూసుకుందాం. లేవియ కాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. నిత్యము మండుచుండవలెను. అది హల్లెలూయా. చాలు. బలిపీఠము మీద అగ్ని నిత్యం ఏం చేయాలంటమ్మా? మండుచుండవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6:13. బలిపీఠం మీద నిత్యము అగ్ని ఏం చేయాలి? మండుచుండాలి. హల్లెలూయా. ఎవరు బలిపీఠము? హలో, బలిపీఠం ఎవరు ఇప్పుడు? మనమే అంటే నేను అని చెప్పేకి రాదా? హల్లెలూయా. కొంతమంది ఏం చెప్పినా సార్ మనం చేస్తాం సార్ అంటారు. హల్లెలూయా. మనతో అందరితో సంబంధం లేదు. కానీ మనం ఏం చేయాలంటే నేను ఎవరు? బలిపీఠము. హల్లెలూయా. నేనెవరు? బలిపీఠము. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద నిత్యము ఏమి మండాలంటమ్మా? అయ్యా, అగ్ని మండాల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎప్పుడు ఈ యొక్క దహన బలిపీఠం మీద అగ్ని మండుతుందంట? హలో, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అగ్ని మండుతుంది. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమైందంట? అగ్ని పరలోకంలో నుంచి, ఆకాశం నుంచి దిగి వచ్చి కాల్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అగ్ని మండుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ప్రార్థన బలిపీఠం కదా. ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థన బలిపీఠంలో ఏముందంట? మొట్టమొదటికి దేవునితో సహవాసం. రెండవదిగా ఏమంట? అగ్ని మండే స్థలం. ఇది ఎట్లుండాలంట? అగ్ని మండే స్థలము అంటే రోషము కలిగిన జీవితము. హల్లెలూయా. ఎటువంటి జీవితం చెప్పండి? రోషం కలిగిన జీవితము.
ప్రైజ్ ది లార్డ్. కదా అగ్ని మండుతుంది అంటే ఏంటి? అది కాల్చేసే అగ్ని. హల్లెలూయా. అది సాతాను శక్తులను కాల్చివేసే శక్తి అగ్ని. హల్లెలూయా. నిన్ను నన్ను మండించే అగ్ని. హల్లెలూయా. ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే ఉజ్జీవానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట? ఉజ్జీవము వచ్చేదిగా ఉంటా ఉంది. ఎక్కడ ఉజ్జీవం వస్తుంది? ప్రార్థన చేస్తే. హల్లెలూయా. హలో, ఈ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటే ఎక్కడ ఉజ్జీవం వస్తుంది? మనం ఉజ్జీవింపబడే వాళ్ళుగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. మనం ఉజ్జీవింపడమే కాదు, మన ఇంటిలో కూడా మంట మండుతుంది. హల్లెలూయా. మన ఇంటిలో ఏమొస్తుందంటే ఉజ్జీవము వచ్చేదిగా ఉంటుంది. మన కుటుంబంలో ఏమొస్తుందంట? ఉజ్జీవము వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. మన ఇరుగు పొరువారి మధ్యలో ఉజ్జీవం వచ్చేదిగా ఉంది. మన సంఘములో ఉజ్జీవం వచ్చేదిగా మరి ఉంటా ఉంది. మన ప్రాంతంలో ఉజ్జీవం వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఒక్కొక్క బలిపీఠము అగ్నితో మండుతూ ఉంటే, హల్లెలూయా కదా, ఒక కట్టె మండుతూ ఉంది. దానికి ఒక్కొక్క కట్టె మరి జోడిస్తే మరి ఎంత మంట అవుతుంది? అది పెద్ద మంట అవుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సంఘములో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థనా బలిపీఠము మండుతూ ఉంటే, హల్లెలూయా, ఈ మంటలు ఏమవుతాయంట? అందరిని మండింపజేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే పడిపోయిన బలిపీఠాలు, అనగా చల్లారిపోయిన బలిపీఠాలు, నామకార్థమైన బలిపీఠాలు ఏం చేయబడాలి? మండాలి. ఏం కావాలమ్మా? మండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం చేయలేము. ప్రార్థన లేకపోతే మండే జీవితం మనకు ఉండదు. అనగా ఏ జీవితం ఉంటుంది? ఎండే జీవితం ఉంటుంది. ఏ జీవితం ఉంటుంది? మన ఎండే జీవితం ఉండాలా? మండే జీవితం ఉండాలా? మండే జీవితం ఉండాలంటే మన జీవితంలో ఏముండాలంట? ప్రార్థనా బలిపీఠము దినదినము కట్టబడుతూ మరి ఉండాలి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబంలో ఏం చేయబడాలి? నీ మంట మండాలి, నీ అగ్ని మండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొదకాలి పోలేదుగా, అగ్ని మండుచుండెనే పొదకాలి పోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక పాట ఉంది, నేను మండుచున్న పొదలాగా నేను ఉండాలని.
ఆశ అయితే ఉంది నాలో, మండుచున్న పొదగా నీవు చేస్తావని. ఆశ అయితే ఉంది నాలో, మండుచున్న పొదగా నీవు చేస్తావని. ఆత్మల కొరకై నా పరితపన, ఆత్మల కొరకై నా పరితపన, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుమా. నీవే నీవే నాధారం, నీవే నీవే నాదరణ, నీవే నీవే నాధారం, నీవే నీవే నాదరణ. ఆశ అయితే ఉంది నాలో, మండుచున్న పొదగా నీవు చేస్తావని. ఆశ అయితే ఉంది నాలో, మండుచున్న పొదగా నీవు చేస్తావని. హల్లెలూయా. ఆశ ఉందా? మండుచున్న పొదలాగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? మండాలని ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన అనే బలిపీఠము కట్టబడుతూ ఉంటే, హల్లెలూయా, ఎలాగ మండుతారంట? నిత్యము నిత్యము మండేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా. మనం నిత్యము మండాలి. ఒకసారి మండేది, ఒకసారి చల్లగా అయిపోయేది, కుడిగట్టేది అంట. హల్లెలూయా. దీపము ఆరిపోయినగా ఏమైపోతుందంట, అది కుడిగడుతు నల్లగా. హల్లెలూయా. అలాగే కాదు మనం ఉండాల్సింది. ఏం కావాలంట? మండుచున్న దీపము. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏ విధంగా ఉన్నాడంట? మండుచు ప్రకాశించున్న దీపము. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠము మూలకంగా నీవు నేను మనం ఏం చేయబడాలంట? మండే అగ్నిలాగా, మండుచున్న దీపములాగా, ప్రకాశించేవారుగా మన జీవితంలో ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మరి ఎక్కడ కూడా ఏం కాకూడదు? అగ్ని ఆరిపోవాలా? వాక్యం విన్నంత వరకు ఉద్యోగంగా ఓ ఇంటి వినాక టుస్. కొంతమంది చెప్తా ఉంటారు ఏదో కథను చూసి, అబ్బా భలే ఉండింది కథ, భలే ఉండింది కథ అని. మా అవ్వ అట్లనే ఏదైనా సినిమా చూసి వస్తే భలుంది భలుంది అని చెప్పేసి ఏడ్చేది అనమాట. ఏం చేసేది? ఏడ్చేది. ఏం ఏడుస్తా ఉన్నాం, ఏం భలే ఉండేదంటే, భలే ఉండింది అసలు, అది భలే ఉండింది అంటుంది. ఏమంటే భలే ఉండింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నా మీరేంటి? ఈరోజు వాక్యము భలే ఉండింది, భలే ఉండింది, భలే ఉండింది. ఏం చెప్పమంటే ఏంటి? భలే ఉండింది. భలే ఉండిందని చెప్తే ఏమైనా ఉందా? రుచి బాగుండింది, బాగుండి, వాసన బాగుండింది, వాసన బాగుండింది అంటే ఏం లాభం? ఏం వాసన బాగుంది? బిర్యానీ వాసన బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పాలంటే మీరు టేస్ట్ చూసినప్పుడు తెలిసేది లోపలికి. హల్లెలూయా. నలుగురు చెప్తారు కదా బిర్యానీ ఇది బాగుంది, ఎంత బాగుందో అని. హల్లెలూయా కదా. దేవుని వాక్యాన్ని విని బాగుంది బాగుంది అంటే కాదు, బాగున్న దాన్ని ఏం చేయాలి? మీరు వేరే వాళ్ళకి వడ్డించాలి. హల్లెలూయా. వేరే వాళ్ళకి ఏం చేయాలి? చెప్పితే ఏమైపోతారో? మీరు మండుతూ ఉంటారు, వాళ్ళు కూడా మండుతూ ఉంటారు. హల్లెలూయా కదా. మూడవదిగా మనం చూద్దాం, ప్రార్థనా బలిపీఠం ఏం చేస్తుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చదవండి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేనిని గూర్చి చింతపడుగుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. ప్రార్థనా బలిపీఠం ఉంటే ఏముంటుందంట? సమాధానం. ఏముంటుంది చెప్పండి? ఈ బలిపీఠానికి ఏముంటుంది? సమాధానం. ప్రార్థన ఉంటే ప్రార్థన బలిపీఠంలో ఏముందంట? సమాధానం. హల్లెలూయా. ఎప్పుడు సమాధానం? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేనిని గురించి మీరు చింతపడుకుడు, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలంట? ప్రార్థన బలిపీఠం ఈ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఏం చేయాలో? స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి మీరు తెలియజేయాలి. తెలియజేస్తే హల్లెలూయా ఏముంటుందంట? సమాధానం కదా. మీకు చింతలు ఉంటాయి కదా. సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే సమస్యలలో మనకేం కావాలంట? సమాధానం కావాలి. హల్లెలూయా. సమస్యలలో సమాధానం కావాలంటే మన జీవితంలో ఏముండాలి? ప్రార్థనా బలిపీఠం మనలో ఉంటే సమస్యలలో మనకేముండదంట? గందరగోళం ఉండదు. సమస్యలలో కలవరము మనకు ఉండదు. సమస్యలలో మనకేముండదంట? చింత ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రార్థనా బలిపీఠము కట్టబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా ప్రభు యొక్క సమాధానము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. నేను మీకు చెప్పాను, మా షాలును బీటెక్ జాయిన్ చేయాలనుకున్నప్పుడు ప్రారంభంలో 1,25,000 రూపాయలు మరి అమౌంట్ పే చేయాలని చెప్పారు. హల్లెలూయా. మరి డబ్బులు కట్టాలి. డబ్బులు మా దగ్గర ఎక్కడన్నా ఉన్నాయా? డబ్బులు లేవు. ఒక 5,000 రూపాయలు తీసుకుని పోయేసి టోకెన్ అడ్వాన్స్గా అడ్మిషన్ ఫీజు కట్టేసి వచ్చాం. కానీ 1,25,000 రూపాయలు ఏం చేయాలి? కట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. ప్రభువా, నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పావు కదా. నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నాకు దయచేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇంకా దగ్గర వస్తూ ఉంది, డబ్బులు కట్టాలా. అయితే ఏదో ఒక సమాధానం హృదయంలో, నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు, ఆయన నాకేం చేస్తాడు? జవాబిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది కదా. ప్రభువా, నాయన నిన్నే ఆశ్రయించాం, సహాయం చేయమని ప్రభు సన్నిధిలో అడగడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు నేను మీకు చెప్పాను, నాకు ఫోన్ కాల్ వచ్చింది. అనంతపురంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పారు, సార్ మీరు 1,25,000 రూపాయలకు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది అని ఫోన్ చేశారు. హల్లెలూయా. నాకు మతి తప్పిపోయింది. అనంతపురంలో ఉంటున్న మా బావగారు, దైవజనులు రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు కూడా ఏమన్నారంటే,
సైబర్ నేరాలు చాలా ఉన్నాయి, బసవా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. హల్లెలూయా. నేను వాళ్ళకి చెప్పాను, సార్ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ అన్నారు. నేను చెప్పాను, నేను అనంతపురంలో ఉన్నాను అంటే. ఎప్పుడు వెళ్తాడు సార్ మీరు? కళ్యాణదుర్గం అంటే, కళ్యాణదుర్గం రేపు ఉదయం 9:30 అంతే వెళ్తా అని చెప్పాను. హల్లెలూయా. సరే అని చెప్పేసి మేము మరుసటి రోజు 9:30 మేము లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తేనే మళ్ళీ ఫోన్ వచ్చింది. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు చూడండి. హల్లెలూయా. ఎవరైనా డబ్బులు ఇస్తానంటే మళ్ళీ రాకుండాయా అని చెప్పేసి అంటారు కదా. బ్యాంకులో ఎన్ని ముప్పు తిప్పులో అప్పు ఇవ్వాలంటే బలి తిప్పుతూ ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళే ఫోన్ చేస్తే ఏం చేయాలి నేను? సరే ప్రార్థన చేసుకుని నా అకౌంట్ నెంబర్ చెప్పాను. 10 నిమిషాల్లో 1,25,000 రూపాయలు నా అకౌంట్లో పడిపోయాను. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠము ఉంటే దేవుడు ఏమి చేస్తాడంట? నీ అక్కరను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా కదా. ఈ మందిరము స్లాబు వేయాలనుకున్నప్పుడు ఎంత కావాలి? 6 లక్షల రూపాయలు కావాలి. డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఏం లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనంత బళ్ళారిలో మా ఇల్లు సేల్ చేసిన తర్వాత మరి వాళ్ళు 5 లక్షలు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తే మరి మా అన్నగారికి కొంచెం అవసరం ఉందంటే మరి ఆయనకి ఇవ్వాలి కదా, మా తండ్రి యొక్క ఆస్తి. మరి ఆయనకు అమౌంట్ ఇచ్చాను. ఇంకా 3.5 లక్షల రూపాయలు ఉంది. ఇంకా 2.5 లక్షలు నాకు కావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, ప్రభువా నీ మందిరాన్ని నిమిత్తమై ఇంకా 2.5 లక్షలు మాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. అంతే. ప్రార్థన చేసి 1 వారం కూడా కాలేదు. మరి ఆదివారం అందరూ కూడా కానుకలు వేసిపోయారు. సోమవారం నేను వచ్చి ఆఫరింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక పర్సు మరి ఉంది. ఆ పర్సు తీసి చూస్తే అసలు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అంత సంతోషం, అంత ఆనందం. హల్లెలూయా. తెలియని దుఃఖం నాలో. ప్రైజ్ ది లార్డ్. దానిలో ఒక సహోదరి మరి ఏం రాసిందంటే, మాది పేద కుటుంబము, మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి చీటీ వేసుకుని నేను తీసుకున్న మరి ఇది దేవుని యొక్క విలువైన మందిరానికి ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి దానిని మరి వేస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. కానీ ఆ సహోదరి పేరు గీరు ఏమి కూడా రాయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యములు ఏముందంటే, కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు అన్న విధంగా మరి ఎవరో సహోదరి దాంట్లో వేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ సహోదరి వచ్చి మరి నేనేసానని చెప్పేసి ఇంతవరకు నాతో కూడా ఏం చెప్పలేదు. హల్లెలూయా. దాన్ని తీసుకుని వెళ్ళి నేను దాని విలువ నేను తెలుసుకుంటే 2.5 లక్షలు మరి వస్తుందని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవుని స్తుతించాను. సంఘములు కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. హల్లెలూయా కదా. మన జీవితాల్లో మనకు కలవరం ఉండొచ్చు, అంటే అయ్యో ఇది ఎలాగని ఉండొచ్చు. కానీ అయితే ప్రార్థన బలిపీఠం ఉంటే నీ కలవరములో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అదే క్రీస్తు యేసు మహిమలో దేవుడు ఏం చేస్తాడమ్మా? అయ్యా ఏం చేస్తాడు? మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఈ వాగ్దానాన్ని పెట్టుకొని, ప్రభువా తీరుస్తాను కదా, తీర్చు ప్రభువా, ఈ వాగ్దానం ఉంది కదా అంటే తీర్చబడదు. కానీ ప్రార్థనా బలిపీఠమును నీవు కట్టుకున్నట్లయితే, హల్లెలూయా,
ఆ ప్రార్థన బలిపీఠము నుంచి నీ యొక్క ప్రార్థన ఏ విధంగా వెళ్తుందంట? 141వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. ధూపము వలె, హల్లెలూయా, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన బలిపీఠము మీద నీవు కట్టబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, హల్లెలూయా, నీ అవసరత నీ ఎవరితో చెప్పుకునే పనే లేదు. హల్లెలూయా, ఆయనతో చెప్పుకుంటే ఏమైపోతుందంటే ఆయన ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని మన సమస్యల్లో మనం ఏం చేయాలమ్మా? అయ్యా, ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఇంతవరకు ప్రార్థనా బలిపీఠం కట్టబడకుండానట్లుగా, ఆ ప్రార్థన కట్టబడిన బలిపీఠము అది పడిపోయిన స్థితిలో ఉందేమో. ప్రార్థన చేస్తున్న జీవితంలో రోజు నువ్వు ప్రార్థన చేయడం లేదేమో. కొంతమంది అంటారు, అయ్యా నువ్వు ప్రార్థన చేసావంటే టైం లేదు సార్. వాక్యం చదువుకున్నావా అంటే ఏమంటారు? టైం లేదు. తినేకి, అన్నీ చూసుకోవడానికి అయితే దేనికి టైం లేదంట? ప్రార్థనకు టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, దేవుని మందిరానికి రావడానికి టైం లేదు. ఎందుకంటే దేవుని మందిరానికి వస్తే ఒకరోజు కూలి 300 పోతుంది సార్. ఇంకా ఏ విధంగా దేవుడిని మీరు ప్రేమిస్తారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ విధముగా ప్రార్థన బలిపీఠం కట్టబడి ఉంటుంది, ఏ విధముగా మీ కుటుంబాలకు విరోధంగా పనిచేస్తుంటున్న ప్రతి విధమైన సమస్యల నుంచి మీకు ఎలాగ జయం కలుగుతుంది? హల్లెలూయా. ఏమంటారంట కొంతమంది, సార్ నా కోసము మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి సార్. ఏం చేయాలి? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి సార్, నేను కడుపు నిండా తిరిగి అనుకుంటాను సార్. హల్లెలూయా. కడుపు నొప్పి ఉండే వాళ్ళకి ఏముండాలంట? వాళ్ళు టాబ్లెట్ వేసుకోవాలి. హల్లెలూయా. నీ సమస్యకు నేను ప్రార్థన చేస్తాను, కానీ నీ సమస్యకు నీవే ప్రార్థన చేయకపోతే ఎక్కడ సమస్య నుంచి విడుదల? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదా ప్రార్థన బలిపీఠం మన జీవితంలో కట్టబడినప్పుడు, హల్లెలూయా, ప్రార్థన చేస్తే ఏమైపోతుందంటే అన్ని గ్రాంట్సే. హల్లెలూయా. అయితే సమాధానం లేదమ్మా, సమాధానం లేదా? ఏం చేయాలా? ప్రార్థన బలిపీఠం ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకోవడానికి దేవుడు ప్రొవిజన్ ఇస్తాడు. హల్లెలూయా. మీరేం చేయాలనుకున్నారో దానికి ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సియోను నుంచి వస్తుంది. హల్లెలూయా. కదా కొంతమంది అంటారంట, సార్కి పైనుంచి ఏమో వస్తూ ఉంది, అందుకనే సారు మరి అంతా చేసుకుంటా ఉన్నాడు అని. మేము అనంతపురం రోడ్లో ఉన్నప్పుడు మరి అడంతా పెద్దగా అంత వేసింటాం అనమాట అని మా రాజన్నతో అన్నారంట. మా రాజన్న ఏం చేశాడు? ఏం చెప్పినా వచ్చి నాకు చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన రాయబారి ఉన్నట్లుగా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను, రాజన్న మరి పైనుంచి రాకుండా మన కిందికి నుంచి వస్తుందా? పైనుంచి రాకుండా కింది నుంచి వస్తుందా మనకి? హల్లెలూయా. మనం చూసేది పైన, దేవుడు ఏం చేస్తాడు? పైనుంచి కింద మనుషులకి ఇస్తాడు, ఆ మనుషులు ఏం చేస్తారు? మనకిస్తారు. ఆ విధంగా దేవుని రాజ్యం కట్టబడుతూ ఉందయ్యా. హల్లెలూయా. చెప్పు, ఎవరైనా అడిగితే పైనుంచి వస్తుందంటే అవును పైనుంచే మాకు వస్తుంది, కింది నుంచి మాకు రాదు, పైనుంచే మాకు వస్తుంది, పైనుంచే అని చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే మన జీవితంలో ప్రార్థన బలిపీఠం కట్టబడితే ఏం జరుగుతుందంట? నీకు సమాధానమే. హల్లెలూయా. నీ పిల్లల విషయంలో నీకు సమాధానమే, నీ భర్త విషయంలో నీకు సమాధానమే, నీ విషయంలో నీకు సమాధానమే.
హల్లెలూయా. నా దేవుడు ప్రతి కొరత అవసరతో తీర్చి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తుంటున్నాం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, నేను వారి ప్రార్థనను విని వారి పాపమును ఏం చేశాంట? క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ చూస్తుంటున్నాం, నా పేరు పెట్టిన నా జనులు ఎవరు చెప్పండి? ఎవరు మనము? యేసు రక్తంలో కడగబడిన మనము. హల్లెలూయా కదా. మనం ఎవరంట? ఆయన యొక్క జనులుగా మనం ఉంటా ఉన్నాం. ఆయన తన విలువైన రక్తము చేత నిన్ను నన్ను ఏం చేశాడంట? ఆయన కొన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొనబడిన మన జీవితాల్లో ప్రైజ్ లార్డ్ మనకేముండాలమ్మా? ఏముండాలంట? ఫస్ట్గా తగ్గించుకొని. ఏముండాలి చెప్పండి? తగ్గించుకొని. హల్లెలూయా. నేను ఎందుకు తగ్గుతాను సార్? ఏం సార్ నాకేం తక్కువ? నేను ఎందుకు తగ్గుతాను? హల్లెలూయా. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి అంటే నాకు ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచిపెట్టినేడలా. ఏ వదిలిపెట్టినేడలా? ఓ దేవుని ప్రజలారా, ఓ ఇజ్రాయేలులారా, మీ చెడు మార్గమును మీరు విడిచిపెట్టినేడలా. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలారా, హల్లెలూయా, ప్రభువుని నమ్ముకున్న వారలారా, దేవుని మందిరానికి వస్తున్న వారలారా, మీరు చెడు మార్గాలలో మీరు ఉంటా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, చెడు మార్గములను విడిచినేడలా. నా బిడ్డలారా, నా సంగమా, ఎవరెవరు చెడు మార్గములలో ఉన్నారో మీరు చెడు మార్గములను విడిచినేడలా. హల్లెలూయా. అప్పుడు నేనేం చేస్తానంట? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. ఎక్కడి నుంచి ప్రార్థన వినమ్మా? అయ్యా, ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనను విని. ఎప్పుడు నేను వారి ప్రార్థనను విని? చెడు మార్గములను విడిచిన ఎడలా, తమ్మును తాము తగ్గించుకొని ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఏం చేస్తాను? విని వారి పాపమును క్షమించి, వారి పాపమును ఏం చేశాంట? క్షమించి వారి దేశమును స్వస్థపరచుతును. హల్లెలూయా. దేన్ని స్వస్థపరుస్తాడంట? వారి దేశమును స్వస్థపరచుతును. హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుడు వింటే మన కుటుంబానికి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మన కుటుంబానికి ఏం కలుగుతుందమ్మా? ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. మన పిల్లలకి ఏం కలుగుతుందంట? ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. మనల్ని బట్టి అనేకులు ఏం చేయబడతారంట? ఆశీర్వదించబడే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. 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 ప్రార్థన బలిపీఠము కట్టబడినట్లయితే, హల్లెలూయా, ఏం జరుగుతుందంటే ఆశీర్వాదము దొరుకుతుంది. హల్లెలూయా కదా. మనము ప్రార్థనా బలిపీఠం కలిగినప్పుడు మనం ఆశీర్వాదంగా ఉంటాం.
అయితే మన ప్రాంతం ఏం చేయబడుతుందంటే ఆశ్రయించబడిందిగా ఉంటుంది. మన ప్రాంతంలో ఏమొస్తుందంటే ఉజ్జీవం వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా కదా. 1904 సంవత్సరం అంట మరి వేల్స్ రివైవల్, ఏమంటే చెప్పండి, వేల్స్ రివైవల్ కదా, ఒక దేశం వేల్స్లో రివైవల్లో మరి రావడం జరిగింది. హల్లెలూయా కదా. మరి అక్కడ కొంతమంది యవనస్తులు ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘముగా కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన మరి వారు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు ప్రార్థన చేస్తుంటే ఆ దేశమంతా ఏమొచ్చిందంటే గొప్ప ఉద్యమం వచ్చిందంట. హల్లెలూయా, దేని మూలకంగా ఉద్యమం వచ్చింది? ప్రార్థన బలిపీఠము మూలకంగా ఆ ప్రాంతంలో ఏమొచ్చిందంట గొప్ప ఉద్యమము వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ప్రార్థన బలిపీఠము వలన మన కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా, మన ప్రాంతానికి ఆశీర్వాదం, మన కళ్యాణదుర్గములకు ఆశీర్వాదం, మన నియోజకవర్గానికి ఆశీర్వాదం, మన జిల్లాకు రాష్ట్రానికి ఏం రావాలంట? ఆశీర్వాదం. మన దేశానికి ఏం రావాలంట? ఆశీర్వాదం రావాలి, గొప్ప ఉద్యమం రావాలి, ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరవబడాలి, యేసే నిజమైన దేవుడని కేకలు వేయాలి. అటువంటి గొప్ప ఉద్యమము యేసుక్రీస్తు నామములో వచ్చునుగాక. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనా జీవితం ఉంటే, ప్రార్థనా బలిపీఠం ఉంటే, హల్లెలూయా, ఏమైనా మనం ప్రభావితం చేయగలము, దేనినైనా మనము జయించగలము. హల్లెలూయా. నీ నోట్లో ఏముండకూడదు. కొంతమంది ఏమంటారంటే, సార్ ఆయన నమ్ముకోడు సార్, ఆయన నమ్ముకోడు సార్, అమ్మా నీ కొడుకును నా కొడుకు నమ్ముకోడు సార్ అంటే నీ నోటితో ఏం చెప్తున్నావు? నమ్ముకోవడం అని చెప్తున్నా, నమ్ముకోండి అయిపోతున్నారు. హల్లెలూయా. అయితే మన జీవితంలో ప్రార్థన బలిపీఠము కట్టబడిన మన జీవితంలో మనము ప్రార్థన చేస్తే ఏ నోటితో వారు ప్రభువును తిరస్కరిస్తారో ఆ నోటితోనే వారు ఏం చేస్తారంట? ప్రభువును అంగీకరిస్తారు. హల్లెలూయా. సౌలు, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ధ్యేయం ఏమంటే ఒక్క క్రైస్తవుడు కూడా ఉండకూడదు, అందరినీ కూడా చంపిపడేయాలని మరి మరి ఉత్తర్వులు తీసుకొని కంకణం కట్టుకున్నాడంట. ఏం కట్టుకున్నాడు? క్రైస్తవులను చంపడమే నాకు ప్రాణాధారం. ఆయనకి ఏం ప్రాణాధారం అంట? క్రైస్తవులను చంపడమే ప్రాణాధారం అని చెప్పేసి అనుకుని ఉగ్రుడై బయలుదేరి వెళ్తా ఉన్నాడు దమస్కు మార్గములో. హల్లెలూయా. సంఘం ఏం చేస్తూ ఉందంట? ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన బలిపీఠము. హల్లెలూయా. సంఘములో మరి ఉంటున్న వారందరూ, అపోస్తలులందరూ కూడా ప్రార్థన బలిపీఠాలు ఏం చేస్తున్నాయంట? ప్రార్థనలు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన ఏమి చేసిందంటే ఆ యొక్క భయంకరమైన నరహంతుడుగా ఉంటున్న సౌలును పౌలుగా మార్చేసింది. హల్లెలూయా. ఆ సౌలు మూలకంగా, ఆ పౌలు మూలకంగా దేవుడు ఆది అపోస్తల కాలంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన వలన నీ కుటుంబంలో ఉజ్జీవము వచ్చునుగాక, రక్షణ వచ్చునుగాక, బంధువుల రక్షణ మారుమనసు కలుగునుగాక, ప్రాంతములో ఉజ్జీవము వచ్చునుగాక, రక్షణ మారుమనసు కలుగునుగాక, దేశము స్వస్థపరచబడునుగాక, మన ప్రాంతము స్వస్థపరచబడునుగాక, మన ప్రజలు స్వస్థపరచబడునుగాక, మన ప్రజల యొక్క ఆప్య మనోనేత్రములు యేసు నామములో తెరవబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా ప్రార్థన బలిపీఠము వలన మనము 4 విషయాలను మనం వింటా ఉన్నాం. మొట్టమొదటిగా ఏం చెప్పండి? దేవునితో సహవాసం. మొట్టమొదటిగా ఏమంట?
కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున కూర్చున్న నీ తండ్రితో ఏం చేయాలి? ప్రార్థన. మొట్టమొదటిగా ఏమంట? ప్రార్థన బలిపీఠంలో మొట్టమొదటిగా దేవుడితో సహవాసం చేయడము. రెండవదిగా చూస్తుంటున్నాము, అగ్ని మండే స్థలముగా నీవు మార్చబడతావు. హల్లెలూయా. మూడవదిగా ఏమంట? సమాధాన స్థలముగా నీవు ఉంటావు. నాలుగవదిగా ఏమంటే మరి నీ ప్రాంతము, నీ కుటుంబము, హల్లెలూయా, నీ దేశము ఆశీర్వదించబడేదిగా ఉంటుంది, దీవించబడేదిగా ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన బలిపీఠంపై ప్రార్థన యొక్క అగ్ని ఇంకా మండుతుందా లేదా? మండుతుందా లేదా? ఇప్పుడు మండాలని ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. ఈ రోజు నుంచి మంటలు ఏం కావాలంట? ఈడుండేటప్పుడే మండాలి. డోర్ బయటికి వెళ్ళిన వెంటనే ఏం కావాలి? మండాల. హల్లెలూయా. ఇంట్లో పైన మండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే ఈరోజు తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను అలసిపోను, ప్రార్థన చేయడానికి నేను కాను, నేను అలసిపోను. నాకు తినడానికి టైం ఉంది ప్రభువా, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదని చెప్పేవాళ్ళు చాలామంది. హల్లెలూయా. చెప్పాలి, ప్రభువా నేను ఒక పూట కాదు 2 పూట్లన్నా మానేస్తాను, కానీ ప్రార్థన మానేయను, బైబిల్ చదివేది నేను మానేయను, నీ మందిరానికి రావడము నేను మానేయను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. ప్రభువా ఇంతకాలం నిర్లక్ష్య స్వభావంతో నా ప్రార్థన బలిపీఠం పడిపోయింది. ఈరోజు నా ప్రార్థన బలిపీఠాన్ని నేనేం చేస్తానో నేను పునరుత్థానం నేను చేసుకుంటాను ప్రభువా. ఈరోజు నుంచి ప్రభువా నేను ప్రార్థించే వ్యక్తిగా నేను ఉంటాను. హల్లెలూయా. నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా నేను ఉండను. నా నిర్లక్ష్యమే ఏమైపోయిందంటే నా పిల్లలు కూడా ప్రార్థన చేసుకోకుండా అయిపోయింది కదా. మనషే మరి అంటాడు, నేను పాపం చేయడానికి, నా పిల్లలు పాపం చేయడానికి కారణం నేనే అయినాను అంటాడు. హల్లెలూయా. మన పిల్లలు పాపం చేయడానికి తల్లిదండ్రులు ఏం కాకూడదమ్మా? కారకులు కాకూడదు. హల్లెలూయా. కదా, మనము పిల్లలకి ఎలాగ ఉండాలంట? మార్గదర్శులుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఏం చేయబడతారంటే మన మూలకంగా వారి ప్రార్థన బలిపీఠాలు కట్టబడతాయి. హల్లెలూయా. కదా, కుటుంబ ప్రార్థనల బలిపీఠాలు కట్టబడతాయి కదా. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు మాతో పాటి ప్రార్థన కూర్చుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కగా పాటలు పాడతారో, ప్రార్థన చేయమంటే ఎంత చక్కగా చేస్తారో. హల్లెలూయా. ఆ ఇళ్ళలో ఏం కట్టబడుతున్నాయంట? ప్రార్థన బలిపీఠాలు. ఒక వ్యక్తిలో కాదు, మరి కుటుంబం అంతా పిల్లలతో కూడా ప్రార్థన బలిపీఠం కట్టబడుతూ మరి ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన బలిపీఠం కట్టబడుతూ ఉంటే క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మీ జీవితాలు కూడా ఏం చేయాలంటే మీరు మీ పిల్లలు కుటుంబ ప్రార్థనకు మీరు కూర్చోండి, వాళ్ళని కూర్చోబెట్టండి. హల్లెలూయా. వాళ్ళకి ఆ విధంగా అభ్యాసమో మీరు చేయండి. హల్లెలూయా. మీ ప్రార్థనా జీవితాలు బలిపీఠాలు కట్టబడతాయి. మీ పిల్లల యొక్క ప్రార్థనా బలిపీఠాలు కట్టబడతాయి. హల్లెలూయా. కట్టబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థనా బలిపీఠము కట్టబడిన దానియేలు జీవితంలో ఏం జరిగిందో మనం చూసాం. ప్రార్థనా బలిపీఠంలో కట్టబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో ఏమైందో చూసాం. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠాలు కట్టబడిన దావీదు జీవితంలో ఎటువంటి గొప్ప విజయాలను చూశాడో మనం చూసాం. హల్లెలూయా. అటువంటి విజయాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో చూచుదురుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.